అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఎస్ఆర్ఐ ప్రక్రియ పూర్తయిన తర్వాత డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ విడుదలైంది. ఈ లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో మీ మొబైల్‌లోనే సింపుల్‌గా ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. ఫస్టు లింక్ ఓపెన్ చేయంగానే ఇలా వస్తుంది. నేను డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ ఇస్తాను. క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, కొద్దిగా కిందికి స్క్రోల్ చేయండి. అక్కడ చూడండి, సెలెక్ట్ డిస్ట్రిక్ట్ దగ్గర అక్కడ మీ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అని ఉంది కదా, అక్కడ మీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీని సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద మీకు కావాల్సిన లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే కొద్దిగా కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీ పార్ట్ నేము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసి మీ పార్ట్ నేమ్‌ని వెతుక్కోవాల్సి ఉంటుంది. వెతుక్కున్న తర్వాత చెక్ బాక్స్‌పై క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కొద్దిగా పైనకి స్క్రోల్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ మారుతుంది. మళ్ళా మీ కావాల్సిన లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద క్యాప్చా ఉంటుంది. అక్కడ క్యాప్చాని ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కింద డౌన్‌లోడ్ సెలెక్టెడ్ పీడీఎఫ్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే పీడీఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. మీరు సింపుల్‌గా పీడీఎఫ్‌ని చూడాలనుకుంటే క్రోమ్‌లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్స్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్స్‌లలో ఉంటుంది, చూసుకోండి. ఈ విధంగా మీ మొబైల్‌లోనే మీ పేరు ఓటర్ లిస్ట్‌లో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి ఉపయోగకరమైన సమాచారం కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.